అండ్ మీ సినీ కెరీర్ విషయానికి వస్తే మీరు కె రాఘవేంద్రరావు గారి దగ్గర శిష్యరికం చేశారని విన్నాం. అండ్ కొన్ని సీరియల్స్కి కూడా అప్పట్లో వర్క్ చేశారు. అండ్ అసలు మీరు డైరెక్టర్ అవ్వడానికి మీకు ఇన్స్పైర్ చేసిన అంశాలు ఏంటి సార్? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డైరెక్టర్గా ఎలా మారారు? రాఘవేంద్రరావు దగ్గర ఎలాగా అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు? మీ జర్నీ ఎలా సాగింది? నాకు ఈ సినిమా ఫీల్డ్కి ఏ సంబంధం లేదు. మా నాన్న ఒక సాధారణ రైతు, ఆ మాటకు వస్తే సాధారణ కూలి. ఇలా ఇప్పుడు నేను చెప్పిన ఈ పోరాటంలో పార్టిసిపేట్ చేసిన ఒక ఫైటర్. ఓకే. ఆ తర్వాత పెరుగుతున్న కొద్దీ హౌస్ కాంట్రాక్టర్ అట్లా చేసేవాడు. బట్ ఏదేమైనా మా నాన్న ఒక రైతు, ఒక ఫైటర్. అతను చేసి ఈ ఫైట్ కోసం తన జాబ్ కూడా వదిలేసుకుని, స్కూల్ అసిస్టెంట్ ఉంటే వదిలేసుకుని ఇందులో ఒక నంద్యాల శ్రీనివాసరెడ్డి గారని ఆయన దళంలో చేరి ఫైట్ చేశాడు. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని నేను చిన్నప్పటి నుంచి అలాంటి భావాల మధ్యలో, అలాంటి ఆలోచనల మధ్యలో పెరిగినవాడిని తప్ప మా ఇంట్లో సినిమాకి సంబంధం లేదు. కానీ నా చిన్నప్పటి నుంచి ఒక నాకు తెలివచ్చిన దగ్గర నుంచి సినిమా అంటే పిచ్చి. వారానికి 2 సినిమాలు కంపల్సరీ. మా ఊళ్ళో 2 థియేటర్లు ఉంటాయి చిట్యాల్లో. 2 సినిమాలు కంపల్సరీ చూసేవాడిని. ఒక్కొక్కసారి 3 సినిమాలు చూసేవాడిని. ఎందుకంటే మార్నింగ్ షో ఒక సినిమా, మళ్ళీ మ్యాట్నీ ఫస్ట్ షో, సెకండ్ షో ఇంకో సినిమా, 2 సినిమాలు పడేది ఒక థియేటర్లో. అలా వారానికి 3 సినిమాలు చూసేవాడిని. దానికి తగ్గట్టుగా మా ఇంట్లో ఏమనేవాళ్ళు కాదు. ఏమవుతుంది, మా అమ్మ అయితే తెలిసి తెలియక ఏమో వాడు సినిమా హీరో అవుతాడేమో అనేది, ఆవిడకి తెలిసి తెలియక. అలా ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందో ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. సినిమా అనేది ఇంట్రెస్ట్. తర్వాత కొంచెం తెలివి వచ్చిన తర్వాత ఆడ దాసరి నారాయణరావు గారు, కె రాఘవేంద్రరావు గారు, డి రామానాయుడు గారు అని పెద్దగా పైన పేర్లు కనిపించేది. ఎవరో అన్నారు హీరోలది ఏముండదు, వాళ్ళు చెప్పింది చేయాల్సిందే అన్నారు. అయితే మనం అదే వాళ్ళు కదా అనుకున్నాం. కొంచెం క్యాప్టెన్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనం అదే వాళ్ళు అనుకున్న టైంలో, అవుతున్న టైంలో రాఘవేంద్రరావు గారి సినిమాలు కొన్ని చూడడం. రాఘవేంద్రరావు గారు అంటే కొంచెం ఆయన సినిమాలు కమర్షియల్గా ఉంటాయి, హీరోయిన్స్ అందంగా కనిపిస్తారు, యాక్షన్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసే అన్నీ ఉంటాయి. అంటే చాలా మంది అన్నీ ఉంటాయి. చాలా మందికి ఓన్లీ అమ్మాయిల అందం, యాపిల్స్ ఇవే కనిపించినాయి. కానీ ఆయన ఒక జ్యోతి లాంటి సినిమా, ఆ రోజుల్లోనే ఒక యంగ్ అమ్మాయి, ఒక అంత పెద్ద గుమ్మడి గారు లాంటి ఆవిడని పెళ్లి ఎందుకు చేసుకుంది, ఒక సామాజిక స్పృహ ఉన్న సినిమా, ఒక త్రిశూలం లాంటి సామాజిక స్పృహ ఉన్న సినిమా, ఒక మేజర్ చంద్రకాంత్ లాంటి పీరియాడిక్ మూవీ, ఒక ఇట్లా అన్ని ప్రతి యాంగిల్స్ చేసి టచ్ చేశారు ఆయన. కానీ అలా నాకు అన్ని సినిమాలు తెలుసు, ప్రతి సినిమా ఇలా ఉంటుంది. తర్వాత ఫేవరెట్ రాఘవేంద్రరావు గారు. సో అలా ఆయన అంటే ఇష్టం ఏర్పడింది. ఎలాగైనా ఆయన దగ్గర అసిస్టెంట్గా చేయాలనుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ ఓనమాలు నేర్చుకున్నది నేను కాట్రగడ్డ రవితేజ గారి దగ్గర. నాకు కొబ్బరిబొండం సినిమా డైరెక్టర్ కాట్రగడ్డ రవితేజ గారు నాకు మొదట ఓనమాలు నేర్పించింది. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారి దగ్గరికి వచ్చాను. ఆయన దగ్గర అంటే రాఘవేంద్రరావు గారి దగ్గర ఎలా మీరు జాయిన్ అవ్వడానికి ఆపర్చునిటీ వచ్చింది? ఎలా కలిసారు? ఫస్ట్ కలిసినప్పుడు ఎలా అనిపించింది? నేను కాట్రగడ్డ రవితేజ గారి దగ్గర చేస్తున్నప్పుడు సుఖవాసి హరిబాబు గారు అని ఆయన నన్ను ఫీల్డ్లోకి తీసుకొచ్చారు. నాకు నా లైఫ్లో ఫస్ట్ ఇండస్ట్రీ అంటే ముందు ఫోటో పెట్టాల్సింది సుఖవాసి హరిబాబు గారిని. ఆయన లేకపోతే నాకు ఇండస్ట్రీకి తీసుకొచ్చేవాళ్ళు. నేను జర్నలిస్ట్ ఉన్నప్పుడు ఆయనకు పరిచయం. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు అప్పుడే చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు. ఆయన కొంత టీం కావాలి అని మేము చేస్తున్న ఆ ప్రాజెక్ట్, సుఖవాసి హరిబాబు గారి ప్రాజెక్ట్ సంబంధించిన టీంలో ఎవరో చెప్పారు, ఒక రైటర్ చెప్పారు, ఆజాద్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు. అప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ వచ్చి కలిసాను. ఆయనే పంపించారు, వెళ్ళి కలువు అని చెప్పి. ఆయనకు తెలిసిన అనిల్ కిషోర్ గారని కో డైరెక్టర్ ఉండేవాళ్ళు, డైరెక్టర్ గారికి. ఆయన్ని కలవమన్నారు. నేను ఇక్కడికి వస్తున్నాను తెలిసి ఆర్టిస్ట్ మహర్షి తెలుసుకొని, ఆయన నాకు అప్పటికే మంచి ఫ్రెండ్ మహర్షి గారు, తెలుసుకొని ఆయన నాకు బాగా తెలుసు, మంచి టెక్నీషియన్ అబ్బాయి, మీరు పెట్టుకోండి అని చెప్పి 1 ఇయర్లో, నేను ఇండస్ట్రీకి వచ్చిన 1 ఇయర్లో డైరెక్టర్ దగ్గరికి వచ్చాను.